హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలోని 8 కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. పీఎఫ్ వడ్డీ డబ్బులను జమ చేసేందుకు తేదీ ఖరారు చేసింది. ఈ వడ్డీ ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ కానుంది. ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో 8.25% జమ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక జూలై 15వ తేదీ నాటికి పీఎఫ్ డబ్బులను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ కూడా వెల్లడించింది. 5 లక్షల రూపాయల వరకు పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇక అలాగే ఈపీఎఫ్ఓలో కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం తీసుకున్న చర్యలతో ఇప్పుడు ఉద్యోగులకు పీఎఫ్ సేవలు మరింత సులభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే డేటాబేస్లో పీఎఫ్ వివరాలు ఉండనున్నాయి. సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా బదిలీ ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ వచ్చే వారంలోగా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 34 కోట్లకు పైగా ఖాతాలకు 1.44 లక్షల రూపాయల కోట్లకు పైగా వడ్డీని జమ చేయడం ప్రారంభించనుంది. ఇప్పుడు పీఎఫ్ క్లెయిమ్లు మరింత సులభతరం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఏ ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచైనా సేవలు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.